2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. ఎక్కువ మంది ఆలోచించేది ఏమైనా ఉంది అంటే ఇప్పటి వరకు చాలా లైఫ్లో నేను ఖర్చు చేసింది కావచ్చు, లేదు అంటే ఖర్చు చెయ్యాలి అనుకున్నప్పుడు కూడా పర్టికులర్గా ఒక ప్యాటర్న్ అనేది ఫాలో అయితే బాగుంటుంది. అంటే పెట్టుబడికి ఇంత, నిత్యావసరాలకి ఇంత, హోమ్ లోన్కి ఇంత, ఈఎంఐకి ఇంత అని ఇలా ఒక షెడ్యూల్ లాగా ప్రిపేర్ చేసుకుని ప్లాన్ ప్రకారంగా వెళ్ళాలి అన్న ఆలోచన అయితే చాలామందికి వచ్చింది అని చెప్పొచ్చు. అందులో భాగంగానే ఇంకా ఎవరికైనా కూడా ఇంట్రెస్ట్ ఉండి పెట్టుబడి పెట్టే మార్గంలో నేను ఎంత పెడితే బాగుంటుంది, నా జీతం ఇంత, ఏ రకంగా పెడితే ఎందులో ఎక్కువగా లాభం వచ్చే అవకాశం ఉందంటారు, దాన్ని నేను ఎలా తెలుసుకోవాలి, ఇది నా పిల్లల కోసమైనా నా కోసమైనా అనుకునే వాళ్ళు ఎలా ముందుకెళ్తే బాగుంటుందంటారు? మీరు అన్నట్టుగా ప్రతి ఇండివిజువల్కి ఈ కోరికలు, ఈ ఆలోచనలు, ఈ కన్ఫ్యూజన్స్ అండ్ ఈ డైలమాస్ అనేది చాలా తప్పదు నిజంగా. ఇందులో నుంచి నిజంగానే బయటికి రావాలి అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఒక విషయం, చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఒక మనిషికి జ్వరం వచ్చింది అనుకోండి, ఇవాళ రేపు అందరూ ఏమైపోయారంటే దే హ్యావ్ బికమ్ సెల్ఫ్ డాక్టర్స్. ఒక పారాసిటమాల్ వేసుకో, ఒక ఆ ట్యాబ్లెట్ వేసుకో, ఈ ట్యాబ్లెట్ వేసుకో అని చెప్పేసి సెల్ఫ్ మెడికేషన్స్ అనేది ఒక అలవాటు పడిపోయారు జనాలు. ఇన్వెస్ట్మెంట్ విషయానికి ఆర్ ట్రేడింగ్ విషయానికి వస్తే కూడా అందరూ దీనికి కూడా అలవాటు పడిపోయారు. నిన్న రాత్రే ఐ స్పోక్ టు అ డాక్టర్. నేను ఇలా పెట్టానండి అని చెప్పేసి నాకు కాల్ చేసి చెప్తున్నారనమాట. సో నేను ఇలా 5,000, 10,000, 20,000, 50,000 వరకు కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చేశాను. దాదాపు కొన్ని లక్షలు అయ్యాయి, కానీ అన్ని లాసుల్లో ఉన్నాయి. సార్, యాజ్ అ డాక్టర్గా మీరే రెస్పాన్సిబుల్, ఒక మోస్ట్ రెస్పెక్టెడ్, దేవుడి తర్వాత ఇంకో దేవుడు ఉన్నాడా అంటే ఈ భూమి మీద ఒక డాక్టరే. తెలుసో తెలియకో ఏదో కాస్తంత పెట్టుబడి పెట్టుకుంటూ వెళ్తున్నారు, అవన్నీ కూడా లాసుల్లో ఉన్నప్పుడు దెన్ డోంట్ యూ థింక్ సెల్ఫ్ మెడికేషన్ లానే సెల్ఫ్ ట్రేడింగ్ కానివ్వండి, సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్ కానివ్వండి, సెల్ఫ్ డెసిషన్స్ కానివ్వండి, మీరు ఒక మెడిసిన్ ప్రొఫెషన్లో ఎక్స్పర్ట్. మీరు వెళ్ళాల్సింది ఒక ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎక్స్పర్ట్ దగ్గరికి. మీరు కావాల్సింది మీకు ఒక గైడ్ పర్ఫెక్ట్గా మీకు చూపించడానికి. మీకు చేరకుండా ఉండొచ్చు, మీరు ఎవరి దగ్గర అయితే ఐటీ ఫైలింగ్ చేస్తున్నారు, లేదంటే మీరు నా ప్రోగ్రామ్ చేస్తుంటే మీ ఒక్క కాల్ చేసి అప్పుడే అడగచ్చు. అంటే ఇన్వెస్ట్మెంట్ చేయక ముందే, లేదు సార్ 2-3 సంవత్సరాలు అయిపోయింది, ఈ లాస్ అలాగే కంటిన్యూ అవుతుందంటే ఫైనల్లీ యూ కాల్డ్, మీరు మాట్లాడారు నాతో, బట్ మీరు చాలా లేట్ అయిపోయారు ఈ విషయంలో. ఎందుకంటే లాసెస్ మౌంట్ అయిపోతున్నాయి అనమాట. ఎందుకంటే ఎంతోమంది అనుకుంటారు దట్ మనము ఎవ్రీడే కొంచెమైన డబ్బులు మార్కెట్ నుంచి మనం తీయలేమా, సంపాదించుకోలేమా అంటారు. దానికి ఒక పద్ధతి ఉంది. మీరు ఇప్పుడు పై చదువులు, పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళు రోడ్డు మీద ఒక షాప్ పెట్టేసి నేను ఈ బిజినెస్ సక్సెస్ చేస్తానంటే అవుతుందా? మీరు చదివిన చదువు ఏంటి, మీరు చేస్తున్న అక్కడ వ్యాపారం ఏంటి, దానికి దీనికి అసలు లింకే లేదు. సో కాబట్టి మీరు చదివిన చదువుకి కరెక్ట్గా మీరు చేయాల్సిన పని అదే కరెక్ట్. ఎవరైతే చదువుకోలేదు, ఊరు నుంచి వచ్చారో, బీద వాళ్ళు చిన్న వ్యాపారం చేసుకోవాలంటే అది వాళ్ళకి సెట్ అవుతుంది. అది వాళ్ళు అలాగే ఇక్కడ ప్రొఫెషనల్ కోర్స్ చేయలేదు ఇక్కడ. సో కాబట్టి వీళ్ళిద్దరు కూడా సీన్స్ మార్చుకోలేరు. దే కెనాట్ డూ ఇట్ యాజ్ దర్ విష్. సో నేనేం చెప్పానంటే, సో దానికోసం ఒక గైడెన్స్ మీరు తీసుకోండి, ఒక ప్రాపర్ కైండ్ ఆఫ్ ప్రొఫెషనల్ అడ్వైస్ తీసుకుంటే ఇంకా బాగుంటుంది. లేదండి ప్రతిరోజులో 500 నుంచి 10,000 రూపాయలు మనం సంపాదించుకోలేమా అని చెప్పేసి అన్నారు. సో దానికి ఒక ప్రాపర్ నాలెడ్జ్, రైట్ నాలెడ్జ్ మీరు తీసుకున్నారనుకోండి, మీకు అలాంటి డబ్బులు మీకు వస్తాయి. సో చెప్పడానికి అర్థం ఏంటంటే, ఇక్కడ నేను ఇవాళ మీకు ఒక ఎగ్జాంపుల్ ఇవ్వబోతున్నాను. మన అందరికీ కూడా, ఎందుకంటే డాక్టర్ గారితో మాట్లాడడం కాబట్టి నాకు గుర్తొచ్చింది హెల్త్ కేర్. అండ్ ఇది అందరికీ ప్రయారిటీనండి. 2023 మార్చ్ తర్వాత COVID-19 ఎవరికైతే అందరికీ సోకిందో లేదంటే ఆ భయంతో కూడా ఎంతో మంది చనిపోయారు. అండ్ ఇలాంటివి ఇంకా బయాలజికల్ వార్ రాబోతుందా అంటే చెప్పలేం. ఐ డోంట్ నో, లైక్ ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ అండి ఇప్పుడున్న ప్రపంచంలో. సో కాబట్టి మన జాగ్రత్తల్లో మనం ఉండాలి. మన పెట్టుబడులు పొద్దున్న నుంచి మనం బయటికి వెళ్ళిన తర్వాత రాత్రి ఇంటికి తిరిగి వస్తామా లేదా అన్న గ్యారెంటీ లేనప్పుడు మీరు పెట్టుబడి కానివ్వండి, మీ ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, మీరు జాగ్రత్తగా ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కానివ్వండి, ప్రయారిటీ అన్నది ఈ సెక్టర్కే ఇవ్వండి. ఎందుకంటే రీసెంట్గా మన ఇండియాలో ఒక పెద్ద నేషనల్ బిజినెస్ న్యూస్ పేపర్ ఉంది, అందులో ఈ ఆర్టికల్ వచ్చింది, మీకు చెప్తా. హెల్త్ కేర్ స్టాక్స్ బెటర్ టు ఓన్ అ బాస్కెట్ ఫర్ అ హెల్దీ పోర్ట్ఫోలియో. 15 హెల్త్ కేర్ స్టాక్స్ విత్ అన్ అప్సైడ్ పొటెన్షియల్ ఆఫ్ అప్ టు 33%. అంటే మీరు పెట్టిన ప్రతి లక్షకి 33,000 రూపాయలు ప్రాఫిట్ వస్తుంది అని చెప్తున్నారు. సో అది ఒక రీసెర్చ్ రిపోర్ట్ మాత్రమే, గ్యారంటీడ్ కాదు. సో గ్యారంటీడా కాదా అన్న విషయం ఎలా తెలుసుకోవాలి? ఓకే, సరేనండి, మీరు న్యూస్ పేపర్లో ప్రింట్ చేశారు, చాలా బాగుంది, ఏదో రీసెర్చ్ ఎక్స్పర్ట్ చెప్పే ఉంటాడు, సో కాబట్టే మీరు ప్రింట్ చేశారు.
సో దీన్ని మనం ఏం చేయాలి అంటే క్రాస్ వెరిఫై చేయాలి. యూ నీడ్ టు గెట్ ఇన్ టు ద డీటెయిల్స్ అనమాట. సో డీటెయిల్స్లోకి ఎలా వెళ్ళాలి, లెట్ మీ షో యూ. ఇది మీరు గూగుల్లో ఎక్కడ వెతికినా కానీ ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీకు అందుతాయి. అండ్ ఇందులో హెల్త్ కేర్ స్టాక్స్ గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక లిస్ట్ ఆఫ్ 15 కంపెనీస్ ఉన్నాయన్నమాట. ఇవి రికమెండేషన్ కాదు, నేను రికమెండ్ చేయట్లేదు, వాళ్ళు కూడా ఓన్లీ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసం మాత్రమే అది ప్రింట్ చేశారు. సో మీరు నిర్ణయించుకోవాలి కొనే ముందు, నేను ఈ స్టాక్స్ గురించి నేను కరెక్ట్గా ఎవరిని అడగను, నేనే హోంవర్క్ చేసుకున్నా లేదంటే ఒక ఎక్స్పర్ట్ని అడగనా, వాట్ ఈస్ ది అడ్వైస్ అని చెప్పేసి మీరు అడిగితే బాగుంటుంది. ఓకేనా? నా కంపెనీ నేమ్స్ చూసుకుంటే ఇక్కడ ఆస్టర్ డిఎం హెల్త్ కేర్ నుంచి చూసుకుంటే శిరీష, లాస్ట్ కంపెనీ కృష్ణా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, అంటే మన హైదరాబాద్లో ఉన్న కిమ్స్ హాస్పిటల్స్. సో ఏ కంపెనీ అయినా కానివ్వండి, అన్నీ కూడా మన హెల్త్ కేర్కి సంబంధించిన కంపెనీస్ ఉన్నాయి ఇక్కడ. ఇవన్నిటికీ లేటెస్ట్ యావరేజ్ స్కోర్ ఇక్కడ ఇచ్చారు, రికమెండేషన్ ఏంటి అని చెప్పేసి ఇచ్చారు. దాంతోపాటు అనలిస్ట్ కౌంట్, అంటే ఒక 10 మంది అనలిస్టు వీళ్ళు రీసెర్చ్ చేశారు దీని మీద అని చెప్పేసి. అండ్ 33% నుంచి చూసుకుంటే 11% వరకు మీకు మినిమం కైండ్ ఆఫ్ రిటర్న్ ఇచ్చే స్టాక్ కూడా ఉంది. కానీ మీరేం చేయాలి అంటే, నాకు ఒక లంసమ్ అమౌంట్ పెడితే ఒక ₹1,00,00,000 వస్తుందా, లేదంటే నేను ప్రతి నెల ఎంత పెట్టాలి, దీనికి నేను ఎలా ముందుకెళ్ళాలి అంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఇదే వెబ్సైట్లో, ఇదే న్యూస్ పేపర్ వెబ్సైట్లో ఇక్కడ మీకు ప్రతి కంపెనీ గురించి ఒక డీటెయిల్ ఉంటుందండి. సో నేనేం చేశానంటే 5 years బ్యాక్ నుంచి ఈ కంపెనీ 5 సంవత్సరాల ముందు నుంచి ఎంతుండే, ఇవాళ ఎంతుంది అన్న డీటెయిల్స్ అన్ని కూడా ఒక చార్ట్ తీసాను మీకు ఒక ఎగ్జాంపుల్ కోసము. మీరు చేయాల్సిందల్లా ఏంటంటే, ప్రతిసారి మనకి ఇక్కడ కొండలాగా కనిపిస్తుంది కదా హై, సో ఆ హై ప్రైస్ ఎంత ఉంది, 2021 November 29కి వచ్చింది, ₹5,602 ఉండిందండి ఆ టైంలో. దీని తర్వాత మళ్ళీ దట్ స్టాక్ హ్యాస్ కమ్ అప్ టు ₹6,663 ఇన్ ద ఇయర్ 2024లో. దీని తర్వాత మళ్ళీ ఈ స్టాక్ ఒక హై చేసింది 30th December 2024 7,340. అండ్ దీని తర్వాత మళ్ళీ ఈ స్టాక్ ఒక ఆల్ టైమ్ హైకి వెళ్ళింది 25th August, అంటే ఇవాళే 7,855. ఈ కంపెనీ పేరు అపోలో హాస్పిటల్స్ అనమాట. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఈ స్టాక్ ఇప్పుడు లైఫ్ టైం హైస్లో ఉంది. సో మరి ఇంకా పెరుగుతుందా, ఇక్కడ నుంచి 10,000కి వెళ్తుందా, ఇక్కడ నుంచి 20,000 అయిపోతుందా అన్న ప్రశ్నలు మీ మైండ్లో ఉంటాయి చూడండి. దానికి ఆన్సర్ ఏంటంటే రైట్ కైండ్ ఆఫ్ రీసెర్చ్. సో మీరు ఎంత పెట్టాలి పెట్టుబడి, దీనికి ఎంత వస్తుంది రాబడి, అప్రాక్సిమేట్గా వాళ్ళు చెప్పారు 33% అంటున్నారండి. సో మీరు ఏం చేస్తారంటే ఒక 30%, 20%, 10% అది పక్కన పెడితే, మీరు పెట్టిన ప్రతి ₹1,000కి కనీసం ₹10,00,000 వరకు లాంటి రిటర్న్స్ రావాలి అంటే రీసెర్చ్ ఈజ్ నెససరీ. గో టు దిస్ స్టాక్. ఇక్కడ ఈ కంపెనీ కూడా నేను మీకు పెట్టాను. సో ఈ కంపెనీ పేరు మీరు చూసుకుంటే దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఆస్టర్ డిఎం. ఇదిగోండి ఆస్టర్ డిఎం హెల్త్ కేర్ కంపెనీ. చాలా మంచి పేరున్న కంపెనీ, బట్ నేను దీన్ని కూడా నేను రికమెండ్ చేయట్లేదు. నేను ఇది కానివ్వండి, ఇంకా ముందు కానివ్వండి, ఐఎమ్ నాట్ రికమెండింగ్. బట్ మీరు నేర్చుకుంటే ₹1,000 ప్రతి నెల పెట్టేసి ₹10,00,000, లేదంటే ఒకవేళ ₹10,000 పెడితే నేను ₹1,00,00,000 సంపాదించుకునే దారికి ఇది ఒక మంచి మ్యూచువల్ ఫండ్ కూడా అవ్వచ్చు. మీరు ఏం చేయొచ్చు అంటే, ఈ 15 కంపెనీ లిస్టులు ఏదైతే చూపించానో అవన్నీ కూడా ఒక మ్యూచువల్ ఫండ్లో ఉన్నాయా చూసుకోండి. కానీ కొనే ముందు మీరు రీసెర్చ్ చేసుకోండి. లేదంటే డౌట్స్ ఉన్నాయా, నేను ₹1,000 పెడితే నాకు 10,00,000 వస్తాయా లేదా, ప్రతి నెల పెడతాను సార్, ఎన్ని సంవత్సరాలు పెట్టమంటారు, అడగండి కాల్ చేసి ఇప్పుడే. డెఫినెట్గా సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.